హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కోన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోనవారి ముచ్చట్లు. ఈరోజు మన కోనవారి ముచ్చట్లో మన ముచ్చట ఈ ఆదివారం సాయంత్రం 7 గంటలకి గ్రాండ్గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 ఈరోజు మన ముచ్చట. ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుంది, దాన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారు, అది ఏ టైంకి రాబోతుంది, అందులో గల కంటెస్టెంట్స్ ఎవరు, అలాగే ఈ బిగ్ బాస్ సీజన్ 8 మనకి ఎటువంటి సర్ప్రైజులు ఇవ్వబోతుంది, అన్ని విషయాల గురించి ఈరోజు మన ముచ్చట్లో తెలుసుకుందాం. ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మీ విలువైన ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెడతారని నా మనవి. బిగ్ బాస్ సీజన్ 8 ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ కూడా సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకు రాబోతుంది. మనకి సీజన్ 8 కాబట్టి దాన్ని ఇన్ఫినిటీతో వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇన్ఫినిటీ అంటే తెలుసు కదా, అనంతం. అలాగే ఈ షోలో కూడా ప్రతిదీ కూడా లిమిట్లెస్గా ఉండబోతుందని చెప్పి నాగార్జున గారి ట్రైలర్ కూడా విడుదలైంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అంటే ఈ బిగ్ బాస్ సీజన్ 8ని నాగార్జున గారు హోస్ట్ చేయట్లేదు, వాళ్ళకి మొన్న కన్వెన్షన్ ద్వారా బాగా పెద్ద లాస్ అయింది, అందువల్ల ఆయన డ్రాప్ కాబోతున్నారని చెప్పి పెద్ద పెద్ద రూమర్స్ అయితే మన సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. కాకపోతే కన్వెన్షన్ అనేది ఆయన బిజినెస్కి సంబంధించింది, కాకపోతే బిగ్ బాస్ హోస్టింగ్ అనేది ఆయన ప్రొఫెషనల్కి సంబంధించింది. దానికి దీనికి లింక్ పెట్టి ఆయన రారు అన్నదానికి ఆ పాయింటే డిస్కషన్ వేస్ట్ అని చెప్పి నా అభిప్రాయం. ఓకే, సో ఈసారి కూడా మొత్తం టీజర్స్ రిలీజ్ అయిపోయినాయి, టైం ఫిక్స్ అయిపోయింది, అండ్ ఈవెన్ కంటెస్టెంట్స్ యొక్క ఏవీలు షూట్ జరుగుతున్నాయి, అలాగే కంటెస్టెంట్స్ యొక్క డ్యాన్స్ రిహార్సల్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి, అండ్ షూటింగ్ ఆఫ్ ది గ్రాండ్ లాంచ్ ఆల్సో విల్ బి స్టార్ట్ ఆన్ 29th. ఇవన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాగార్జున గారు హోస్ట్ చేయరంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. అది వాళ్ళ ఊహకే వదిలేద్దాం, ఎవరైతే రూమర్స్ రాస్తున్నారో సోషల్ మీడియాలో. ఇంకా ఈ సీజన్లో ఇంకొక రూమర్ ఏంటంటే, లాస్ట్ టైం తమిళ్ బిగ్ బాస్ 7 ఇంట్రడ్యూస్ చేసినట్టు రెండు ఇల్లు ఉండబోతున్నాయి. అందులో ఒక ఇంట్లో కొంతమందిని పెట్టి వాళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ సృష్టించబోతున్నారు అని చెప్పి అదొక రూమర్ వస్తుంది. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఒకే ఇల్లు ఉండబోతుంది, కాకపోతే డిఫరెంట్ వేగా ఈ యొక్క ఆర్గనైజర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 7లో ఉన్న మేనేజ్మెంట్ కానీ బిగ్ బాస్ 8లో దాదాపు అందరూ మారిపోయారు. అంత కొత్త మేనేజ్మెంట్తో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు అనేది మన ముందుకు రాబోతుంది. కాబట్టి మనం ఇందులో వెరైటీ ఆఫ్ గేమ్స్ కానీ కొత్త యాక్టివిటీస్ కానీ మనం బిగ్ బాస్ మనకి ఇంట్రడ్యూస్ అయ్యేటట్టు అవకాశం అయితే ఉంది. ఇంకా ఫైనల్గా ఎటువంటి కంటెస్టెంట్స్ ఈ సీజన్ 8లోకి రాబోతున్నారు? రోజుకి కంటెస్టెంట్స్ల మీద రోజుకొక రూమర్స్ అయితే మన సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. రోజు కొత్త పేర్లు అయితే వినబడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ వినబడే, కానీ ఎప్పుడైతే షో దగ్గర పడుతుందో వాళ్ళందరి పేర్లు ఎందుకో మనీ స్టాప్ అయ్యాయి. ఇప్పుడు అంత కొత్త మంది పేర్లు అయితే మన ముందుకు వచ్చినాయి. అయితే నేను అనుకుంటున్న ఒక 25 మెంబర్స్ కంటెస్టెంట్స్ లిస్ట్ పేర్లు అయితే నేను ఇప్పుడు మీకు ముందు చెప్పబోతున్నాను. ఇందులో 90% ఆఫ్ ది కంటెస్టెంట్స్ అయితే ఈసారి మీరు ఈ బిగ్ బాస్ సీజన్ 8లో చూడబోతున్నారు. వినబడిన పేరు ఆర్జే శేఖర్ భాష ఈరోజు కొత్తగా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఉండబోతున్నాడని చెప్పి పెద్దగానే మన సోషల్ మీడియాలో వినబడుతుంది. ఈ ఆర్జే శేఖర్ ఆయన మన రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా చేసేవారు.
కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా నిలుస్తున్నారు. అదేనండి మన రాజ్ తరుణ్ లావణ్య గారి కేసులో రాజ్ తరుణ్ తరపున మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతుండడం వల్ల ఆయన మీడియాలో ఒక పెద్ద పబ్లిసిటీగానే నిలిచారు. ఏ సీజన్ అయినా ఇటువంటి పబ్లిసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళని తేడానికి బిగ్ బాస్ అనేవారు చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆర్జే శేఖర్ గారిని ఈసారి బిగ్ బాస్ సెలెక్ట్ చేసినట్టు మనకైతే కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా మొన్నటి వరకు బర్రెలకు వస్తుందని చెప్పి అందరూ అంటున్నారు. కాకపోతే బర్రెలకు రావట్లేదు. ఆమె ప్లేస్లో బెజువాడ బేబక్క అనే ఒక యూట్యూబర్ అలాగే ఎన్ఆర్ఏ ఆమెకి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఉండబోతున్నారని చెప్పి మనకొక కన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది. ఇంకా మన 7 అవర్స్ సరయు ఎలాగైతే లాస్ట్ టైం మన బిగ్ బాస్లో కనబడిందో ఇప్పుడు అదే 7 అవర్స్ నుంచి కిరాక్ సీత అనే ఆర్టిస్టు మన ముందుకైతే రాబోతున్నారు. ఈమె బేబీ వంటి సినిమాల్లో కూడా నటించారు. ఈమె బాగా బోల్డ్గా మాట్లాడతారు. మరి ఆమె బోల్డ్ మరి బిగ్ బాస్ సీజన్ 8లో ఎటువంటి గొడవలకి తావు తీస్తుందో మరి చూడాలి. ఇంకా యశ్విని గౌడ గారు మన జీతెలులో వచ్చే కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్లో ముకుందగా అందరికీ పరిచయమైన మన యశ్విని గౌడ గారు మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. మరి ఆమె ఎటువంటి మార్క్స్ కొడతారో ఈసారి సీజన్లో అయితే మనం వేచి చూడాలి. ఇంకా సౌమ్యారావు గారు ఈమె జబర్దస్త్ యాంకర్ గాను అలాగే మన కిలాడి బాయ్స్ అండ్ కిరాక్ బాయ్స్ గర్ల్స్లోను కూడా ఈమె చేశారు. ఈమె ఎప్పుడైతే మన అనసూయ రష్మి గారికి ఎప్పుడైతే వీక్స్ రారో ఆ టైంలో ఈమె జబర్దస్త్ షోకి యాంకరింగ్గా కూడా చేశారు. ఈమె కూడా దాదాపు కన్ఫర్మేషన్ అయిన లిస్టులో ఈమె కూడా ఉన్నది. ఇంకా మన సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ గారు మంచి ఫాలోయింగ్ సీరియల్స్ ద్వారా మన బయట అయితే లేడీస్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అదేనండి గోరింటాక్ సీరియల్ అటువంటి సీరియల్లో ఆయన చేసి లేడీస్కి మంచి దగ్గర అయ్యారని మాత్రం చెప్పచ్చు. మరి ఆయన ఏ విధంగా ముందుకెళ్తారో ఈ సీజన్ 8లో మనం వేచి చూడాలి. ఇంకా అందరికీ గుర్తే ఉంది కదా లాహిర్లో అనే సినిమా, అందులో హీరోగా నటించిన ఆదిత్య ఓం గారు చాలా రోజుల నుంచి ఆయనకి ఎటువంటి సినిమాలు లేవు. ఆయన ఒక స్ట్రాంగ్ కాంబ్యాక్ కోసం తిరిగి బిగ్ బాస్లో అయితే రాబోతున్నారు. ఈయన కూడా దాదాపు కన్ఫర్మేషన్ అయిన కంటెస్టెంట్గానే మనం చెప్పుకోవాలి. ఇంకా సింగర్ కోటాలో సింగర్ సాకేత్ గారు వస్తున్నారని చెప్పి నిన్న మొన్నటి వరకు అయితే టాక్ అయితే ఉంది. మరి ఇప్పుడు కూడా ఫైనల్గా వెళ్తాడనే అందరూ అంటున్నారు. మరి చూడాలి, మరి ఆదివారం ఉండడం అనేది మనం చూడాలి. ఇంకా రితు చౌదరి గారు తన సోషల్ మీడియాలో చాలా హాట్ వీడియోస్ అయితే చేస్తూ ఎంతో అందరికీ పరిచయమై మన కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ షోలో కూడా ఎంతో ఫైట్ అయితే చేస్తూ ఉన్నారు. ఆమె కూడా ఈ షోకి వస్తుందని దాదాపు కన్ఫర్మేషన్ అయితే మన ఉంది. అలాగే రితు చౌదరి గారి ఫ్రెండ్ కూడా రాబోతున్నారు. అది ఆమె ఎవరో మనం తెలుసుకుందాం. ఇంకా అభయ్ నవీన్ గారు ఒక యాక్టర్, అలాగే రైటర్ అండ్ డైరెక్టర్. ఈయన మంచి టాలెంటెడ్ పర్సన్. మన పెళ్లి చూపులు అనే సినిమాలో కెమెరామెన్ పాత్ర పోషించారు కదా. ఆయన చాలా సినిమాలు 1-2 సినిమాలు డైరెక్ట్ కూడా చేసినట్టున్నారు. ఆయన మంచి టాలెంటెడ్, కాకపోతే మంచి ఫేమ్ రాలేదు. మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఆయన ఎటువంటి ఫేమ్ తెచ్చుకుంటారో మరి చూడాలి. ఇంకా ఈ అభిరామ్ ఇంకొక పేరు వినబడుతుంది, అభిరామ్ వర్మ. నేనైతే ఇప్పటి వరకు ఆయన పేరైతే వినలేదు. కాకపోతే ఈయన మన తేజ గారి డైరెక్షన్లో వచ్చిన హోరా హౌరీ అనే మూవీలో హీరోగా నటించారు. ఇప్పుడు ఆయన కూడా ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 8లో రాబోతున్నారు. ఇంకా విస్మయశ్రీ అనే హీరోయిన్ అయితే రాబోతుంది. ఆమె కృష్ణగాడ్ అంటే ఓ రేంజ్ అనే మూవీలో హీరోయిన్గా నటించింది. ఆమె కూడా రాబోతుంది. ఇంకా ఆలీ గారి బ్రదర్ అయినటువంటి కయ్యూమ్ ఆలీ గారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళబోతున్నారు. ఆయన కూడా మన ముందుకైతే ఈ సీజన్ 8లో రాబోతున్నారు. ఇంకా
కస్తూరి సీరియల్లో ఫేమస్ అయిన నాగమణికంఠ అనే ఆర్టిస్ట్ కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో మన ముందుకైతే రాబోతున్నారు. ఇంకా ప్రతి సీజన్ లాగే ఈసారి కూడా మోడలింగ్ సెక్షన్ నుంచి షహారా కృష్ణ అనే ఒక మోడల్ మన ముందుకైతే బిగ్ బాస్ సీజన్ 8లోకి రాబోతున్నారు. ఇంకొక పేరు అంజలి పావని గారు. ఈమె వస్తుందని చెప్పి గత 4-5 సీజన్ల నుంచే మన ముందుకైతే ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా చెక్కేలా కొట్టింది. కాకపోతే ఈసారి సీజన్ 8లో ఈమె పక్కాగా రాబోతుందనే సమాచారం అయితే ఉంది. ఇంకా న్యూస్ రీడర్ కళ్యాణి గారు. ఈమె ABN, TV5 వంటి ఛానల్లో న్యూస్ రీడర్గా మనందరికీ పరిచయమైన పేరే. ఆమె కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో మన ముందుకైతే రాబోతున్నారు. ఇంకా తరువాతి పేరు నైనిక. ఈమె ఢీ షోలో ఒక డాన్సర్గా చేశారు, అలాగే ఒక కొరియోగ్రాఫర్గా చేశారు, అలాగే నైనం అనే వెబ్ సిరీస్లో కూడా ఆమె నటించారు. ఈమె కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో మనకి రాబోతున్నారనే ఒక కన్ఫర్మేషన్ అయితే మనకుంది. ఇంకా విష్ణుప్రియ గారు, అదే ఇందాక చెప్పాను కదండి, రీతు చౌదరి గారి ఫ్రెండ్ విష్ణుప్రియ గారికి మనకి ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈమె చాలా షోలు చేసింది, చాలా ఫేమస్. ఈమె కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో మన ముందుకైతే రాకపోతున్నారు. ఇంకా అందరికీ మొగల్ రేకుల సీరియల్ గుర్తే ఉంటుంది కదండి, అందులో నటించిన ఇంద్రనీల్ గారు ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో మన ముందుకైతే రాబోతున్నారు. ఇంకా ఇంకొక పేరు జబర్దస్త్ పవిత్ర గారు. ఈమె కూడా జబర్దస్త్ కేటగిరీ నుంచి ఈసారి సీజన్ 8లో మన ముందుకైతే రాబోతున్నారు. ఇంకా ఇంకొక పేరు బాగా వినబడుతుంది జబర్దస్త్ నుంచి, యాదమ్మరాజు గారిని ఈసారి సీజన్లో ఉంటాడనే దాదాపు కన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఆమె భార్య ప్రజెంట్ ప్రెగ్నెంట్ కూడా. ఇటువంటి వాళ్ళని బిగ్ బాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాడు. లాస్ట్ సీజన్లో మన అర్జున్ని చూడొచ్చు, అంతకుముందు సీజన్లో రేవంత్ని కానీ అలా ఎవరొక్కరు ఈ తగ్గ సెంటిమెంట్ని పండించడానికి యూటిలైజ్ అవుతారని చెప్పి బిగ్ బాస్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కేటగిరీలో యాదమ్మరాజ్ వస్తున్నారని చెప్పి ఒక టాక్ అయితే వినబడుతుంది. ఇంకా సీనియర్ యాక్ట్రెస్ సనా గారు. ఈమె లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిందని వినబడుతుంది. కాకపోతే ఈమె కూడా వచ్చే ఛాన్స్ అయితే దాదాపు ఉంది. ఇంకా బంచిక్ బబ్లు, తన కామెడీ టైమింగ్తో అందరినీ సోషల్ మీడియాలో ఒక అలరిస్తూ ఎంతో బాగా పాపులర్ అయిన బంచిక్ బబ్లీ గారు కూడా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారనే వినబడుతుంది. మరి చూడాలి, మరి వస్తారో లేదనేది మనం ఆదివారం చూస్తే తెలుస్తుంది. ఇంకా మన లాస్ట్ సీజన్ రన్నర్ అమర్ గారి భార్య అయినటువంటి తేజస్విని గౌడ కూడా చాలా సీరియస్లో ఫేమస్. ఆమె సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్. ఆమె కూడా ఈసారి సీజన్లో ఉండబోతుందనే టాక్ అయితే నిలబడుతుంది. కాకపోతే లాస్ట్ సీజన్లో ఆయన భర్త కొంత నెగిటివిటీని పంచుకోవడం వల్ల ఇప్పుడే వెళితే ఆ నెగిటివిటీ ఏమైనా తనకు కూడా వస్తుందేమని చెప్పి ఆలోచిస్తున్నారనే ఒక టాక్ అయితే నిలబడుతుంది. ఇవ్వండి ఒక 25 పేర్లు మీ ముందుకు వచ్చాను. ఇవి కాకుండా ఆ మధ్య మన కిరా కార్పి గారి పేరు, అలాగే మై విలేజ్తో అనిల్ గీలా గారి పేరు, అలాగే వీళ్ళందరి పేరు వినబడ్డాయి. మరి ఎంతవరకు వీళ్ళ ఎవరు వస్తారనేది మనం ఆదివారం షో లాంచ్ అయిన తర్వాతే కానీ మనం చెప్పలేం. ఇది కాకుండా ఇంకొక సర్ప్రైజ్ కూడా మన బిగ్ బాస్ సీజన్ 8లో ఉండబోతుందని బయట బాగా రూమర్స్ వస్తున్నాయి. అదేనండి, బిగ్ బాస్ 7లో రీలాంచ్ ఎలా చేశారు అంటే, కొంతమంది సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో రీలాంచ్ అనే పేరు చెప్పి కొంతమందిని మనీ షోలోకి పంపించారు. ఈసారి కూడా అలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయని ఒక టాక్ అయితే వినబడుతుంది. కాకపోతే ఈసారి రీలాంచ్లో పోయిన సీజన్స్లో గల ఓల్డ్ కంటెస్టెంట్స్లో కొంతమంది ఈ సీజన్లో రాబోతున్నారనే బయట రూమర్స్ అయితే బాగానే గట్టిగానే వినబడుతున్నాయి. మరి చూద్దాం. ఏదైనా సరే బిగ్ బాస్ని ఒక షోగానే చూడండి. మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి, అంతేగాని వారికి ఆర్మీలు సైన్యాలు నిర్మించి వాళ్ళని తోపులు తొరుములని విధంగా మీరు
తయారవ్వకండి, వాళ్ళని కూడా ఎటువంటి ఇబ్బందుల్లోకి నెట్టవద్దనేది నా మనవి. ఇది ఈరోజు మన వీడియో. మరీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ సురేష్ కోనవారి ముచ్చట్లు సైనింగ్ ఆఫ్. జై హింద్.